హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందినటువంటి జయచంద్ర అనే వ్యక్తి తనకున్నటువంటి సొంత ఇంటికి పొసెషన్ సర్టిఫికేట్ నిమిత్తము కిరికెర గ్రామ విఆర్ఓ అయినటువంటి హరిత గారికి ఆన్లైన్లో చలానా కట్టి సంబంధిత చలానాను సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా విఆర్ఓ హరిత గారికి సమర్పించినప్పుడు ఆ ఫైల్ను ప్రాసెస్ చేసి పొసెషన్ సర్టిఫికేట్ ఇచ్చిన నిమిత్తము ఆమె మొట్టమొదటిగా 8,000 లంచం డిమాండ్ చేసింది. అయితే బాధితుడు రిక్వెస్ట్ చేయగా మొట్టమొదట 5,000 లంచంగా ఇచ్చి పని అయిన తర్వాత 3,000 లంచంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి బాధితుడు జయచంద్ర అనంతపూర్ ఏసీబీ వారిని సంప్రదించగా కడప ఏసీబీ డిఎస్పీగా ఉన్నటువంటి నన్ను అనంతపూర్ ఏసీబీ డిఎస్పీ గారు లేనందువల్ల ఉన్నతాధికారులు ఈ కేసు నిమిత్తం నన్ను డిప్యూట్ చేయడంతో ఈ కేసును జయచంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసును విఆర్ఓ హరిత గారి మీద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. మొట్టమొదటగా ఆమె డిమాండ్ చేసిన మేరకు ఈరోజు ఫిర్యాదుదారులతో పాటుగా ఏసీబీ టీం అంతా కూడా కిరికెర గ్రామానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఫిర్యాదుదారుడు ఆమెకు ఫోన్ చేయగా తన విఆర్ఏ అయినటువంటి రామాంజనప్పను ఆయన దగ్గరికి పంపిస్తానని, ఆయనకు ఆ డబ్బు డిమాండ్ చేసినటువంటి 5,000ను విఆర్ఏ రామాంజనప్పకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. సో దాంతో హిందూపూర్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి లయోలా హై స్కూల్ దగ్గర రామాంజనప్ప ఫిర్యాదుదారుడైనటువంటి జయచంద్రని అక్కడికి రమ్మని చెప్పి అక్కడ లంచం డబ్బులు 5,000 హరిత గారి తరపున విఆర్ఓ హరిత గారి తరపున రామాంజనప్ప తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులమైనటువంటి మేము మొట్టమొదట రామాంజనప్పను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సచివాలయంలో తన ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి హరిత విఆర్ఓ గారిని కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. రామాంజనప్ప విఆర్ఏ గారి దగ్గర 5,000 లంచం డబ్బు, అలాగే బాధితుడైనటువంటి జయచంద్రకు సంబంధించినటువంటి ఫైలు 2 కూడా ఆయన వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు రామాంజనప్ప మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. లంచం డబ్బులను తీసుకోవడము, విఆర్ఓ గారికి ఈ కేసులో సహకరించడము, ఇవన్నీ చేసినందుకు విఆర్ఏ రామాంజనప్పని కూడా కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఇద్దరి మీద కూడా దర్యాప్తు పూర్తయిన తర్వాత వారిని రేపు కర్నూలు ఏసీబీ కోర్టుకు